హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. నేను చెప్పింది కొద్దిగా శ్రద్ధగా వినండి. ఎవరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో మీ అందరి కోసం నేను ఒక చిన్న మ్యాటర్ చెప్పాలనుకుంటున్నా. చాలామంది ఈ మధ్య రన్నింగ్ చేస్తుంటే అన్న మాకు నీ పెయిన్ వస్తుంది, అన్న మాకు యాంకిల్ పెయిన్ వస్తుంది, తర్వాత మాకు చాలా బాడీ పెయిన్స్ వస్తున్నాయి, మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో అని చెప్పి చాలామంది అంటారు. ఎవ్రీథింగ్ ఎవరికైనా పెయిన్స్ అనేది కామనే. ఫస్ట్ ఒక 10 to 15 days 100% పెయిన్స్ వస్తాయి. అసలు పెయిన్స్ రానికే కారణం ఏంటి, ప్రాపర్గా రన్నింగ్ ఎట్లా చేయాలి అనేది అనే దాని గురించి వాళ్ళకి తెలియదు. ఏంటంటే రన్నింగ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ప్రాపర్ షూస్ మెయింటైన్ చేయాలి. ఏదో ఒకటి 700-800 షూస్ పెట్టుకుంటారు, తెచ్చుకుంటారు. ఏమని అంటేనేమో అన్న మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా అది ఇది అని అంటారు. అవును, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఏమంటున్నా, ఓ 2000లో మనకు మంచి షూస్, కలాంజీ షూస్, అలాంటి షూ మెయింటైన్ చేసి ప్రాపర్గా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. దానికంటే ముందు మన మజిల్స్ ఎట్లున్నాయి, చాలామంది ఏం చేస్తారంటే గ్రౌండ్కి వెళ్ళి నెంబటే సమ్మరమే అని రమ్మన 2-3 రోజులు గట్టిగా చేస్తారు, అవతల బాత్రూమ్ కూడా కూర్చోనికి రాదు. ఇది మనలు చేసే మిస్టేక్స్ అన్నట్టు. ఈ చెప్పాలంటే గైడెన్స్ లేక ఏంటంటే మన మజిల్ని మొత్తం ఫిట్ చేసుకోవాలి, తర్వాత ఎండూరెన్స్ మెయింటైన్ చేయాలి, ఆ తర్వాత రన్నింగ్ చేయాలనేది ఆలోచించేది. ఇంకొకటి ఏంటంటే డైలీ వాటర్ తీసుకునేటప్పుడు షిన్బోన్ పెయిన్స్ వస్తున్నాయి అంటారు. షిన్బోన్ పెయిన్ ఎందుకు వస్తుంది అసలు? నిద్ర లేకపోవడం, సరైన నిద్ర ఉండాలి, దాంతోపాటు మంచి షూస్ ఉండాలి. రెండోది ఏంటంటే సరైన వాటర్, ఆహారం, మనం తీసుకునే ఫుడ్. సో ఈ మూడు ఖచ్చితంగా క్లారిటీగా ఉండాలి. వాటర్ దాదాపు ఏమంటారు కొంతమంది, నేను వాటర్ తాగకుండా ఎంత దూరం అన్నా ఉరుకుతా, అంత సినిమా లేదమ్మా. వాటర్ తాగకుండా చేస్తే ఏమవుతుందో తెలుసా? చాలా మిస్టేక్స్. నీ బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది, నీ బాడీ కంప్లీట్గా డీహైడ్రేట్ అయిపోతుంది, నీకే ఇబ్బంది అవుతాయి, ప్రాబ్లమ్స్ వచ్చేది నీకే. సో అర్థమవుతుందా? వాటర్ ఖచ్చితంగా తాగాలి, 8 hours స్లీప్ ఖచ్చితంగా ఉండాలి, 6 to 8 లీటర్స్ వాటర్ పక్క, 6 లీటర్లు కూడా కాదు, 7-8 లీటర్లు పక్క తాగాల్సిందే. టైం టు టైం ఫుడ్ మంచిగా తినాలి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. టైం టు టైం ఫుడ్ క్లారిటీగా ఉండాలి. మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఉండాలి, మార్నింగ్ వచ్చేసి 8 to 9 బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. దాని తర్వాత 7:40 to 8:30, 8:40 లోపే బ్రేక్ఫాస్ట్. ఓకేనా? 7:40, 8:40 ఇది బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్. నేను 10 గంటలకు తింటా, 11 గంటలకు తింటా అంటే కాదు. లంచ్ వచ్చేసి ఇట్లా 12:40 to 1:30 వరకు, 2 o'clock కూడా కాదు, 1:30. ఇది 12:40 to 12:30 నుంచి తినొచ్చు, 12:30 నుంచి 1:30 వరకు మనం లంచ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నైట్ టైం డైట్ కూడా సేమ్, 7:30 to 8:40, 9 లోపు తినేసుకోవచ్చు. మంచిగా 1/2 hour వాక్ చేసి 10 లోపు పడుకునే ప్రయత్నం చేయాలి. సో ఇదే అన్నట్టు. ఇంకా వాటర్ ఇక మనం గ్యాప్లో ఎట్లా తాగుతాం ఏంది అనేది చూసుకోవాలి. డైలీ ఎట్లా చేయాలంటే, ప్రాక్టీస్ కూడా ఎట్లా చేయాలంటే, మొదటి రోజు ఒక 10 నిమిషాలు జాగింగ్, తర్వాత రోజు మెల్ల కంటిన్యూ, అదే 5-6 రోజులు కంటిన్యూ చేయాలి. తర్వాత కొద్దిగా 15 నిమిషాలు స్పీడ్ రన్నింగ్ చేయడానికి ట్రై చేయాలి. ఇట్లా మెయింటైన్ చేయడం వల్ల తర్వాత స్ట్రైడింగ్స్ 100 మీటర్స్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఒక 4-5 స్ట్రైడింగ్స్ చేసుకొని, తర్వాత కొద్దిగా బాడీ స్ట్రెంగ్త్నింగ్, ఫిట్నెస్ కొన్ని ఉంటాయి మన దాంట్లో ఉంటాయి, నేను తర్వాత నెక్స్ట్ లింక్లో ఇస్తా. సో అది మెయింటైన్ చేసుకోవాలి. అది మెయింటైన్ చేసుకోవడం వల్ల మంచిగా. అసలు ఈ పెయిన్స్ అన్నీ ఎందుకు వస్తాయి? ఇక్కడే వచ్చిన అసలైన సమస్య. ఈ రన్నింగ్ చేసే వాళ్ళకి ఈ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి అసలు అర్థమవుతుందా? ఈ పెయిన్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నేను చెప్తా, పెయిన్స్ గురించి నేను చెప్తా. అసలు మోకాలు పెయిన్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనము ఒక బండి యూజ్ చేస్తాం, ఒక బండిని వాడతాం. నా దగ్గర ఒక స్ప్లెండర్ ప్లస్ బండి ఉంది ఎగ్జాంపుల్. స్ప్లెండర్ ప్లస్ బండిని నేను తిప్పుతూనే ఉన్నా, ఒక 10,000 కిలోమీటర్లు అయింది, 15,000 కిలోమీటర్లు అయింది. దానికి ఆయిల్ చేంజ్ చేయకపోతే ఏమవుతుంది? బండి మైలేజ్ సరిగ్గా. దాని తర్వాత చైన్ కాయిల్ వేయకపోతే ఏమవుతుంది? చైన్ కటకట టకటక అని చెప్పి తెగిపోతుంది, బ్రేక్ అవుతుంది, చైన్ అనేది బ్రేక్ అవుతుంది. మన మజిల్ కూడా సేమ్. మనం రన్నింగ్ చేస్తాం, మనం ఫిట్నెస్ చేస్తాం, మన ప్రతి ఒక్క బోన్కి కాల్షియం కావాలి. కాల్షియం ఎట్లా మెయింటైన్ చేయాలి? ఇప్పుడు చాలామంది అంతా తగ్గిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు కాల్షియం శాండిల్ అని చెప్పేసి ఇంజెక్షన్, కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటాం అని చెప్పి చాలామంది అంటారు. సో అవన్నీ వేసుకోవడం వల్ల నీకు ఫ్యూచర్లో దాదాపు ఒక 40+ ఏజ్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని నీ పర్సనల్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అట్లా మెయింటైన్ చేయకుండా మనం ఎలా యూజ్ చేయాలి, కాల్షియం అనేది ఎట్లా వాడాలి? నువ్వులు ఉంటాయి, 100 గ్రాముల నువ్వులు తీసుకుంటే 950 నుంచి 1100 మిల్లీగ్రాముల కాల్షియం వస్తుంది మనకి.
సో నువ్వులు రోజు ఒక 50 గ్రాములు, మనకు కావాల్సింది 440, 450 మిల్లీగ్రాముల కాల్షియమే కావాలి మనకు. మనకు అంత కూడా ఏం అవసరం లేదు. ఎంత ఎక్కువ ఉన్నా ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఇట్లా మెయింటైన్ చేయాలన్నట్టు. ఒక 50 గ్రాముల నువ్వులు రోజు మెయింటైన్ చేస్తే చాలా మంచిగుంటది. మనోళ్ళు అప్పట్లో ఇంకట్లా నువ్వుల లడ్డు అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి వాడారు కదా. సో అట్లా మెయింటైన్ చేసుకోవాలి. బాగా నేను చెప్తున్నా చూడండి, మర్చిపోకండి, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. తర్వాత మీకు గుర్తుందా, మనోళ్ళు అప్పట్లో తెలుగులో ఏమంటారంటే కొన్ని కొన్ని అంటారు నేల తాటిగడ్డలు అవి ఇవి అని చెప్పేసి కొన్ని యూజ్ చేసేటోళ్ళు. ఏనుగు పల్లెరగాయలు పాలలో కలుపుకుంది తాగేటోళ్ళు. అశ్వగంధ తెలుసు కదా, ఇవే. దీన్ని మనం హిందీలో అశ్వగంధ అని అంటారు, దీని ఇంగ్లీష్లో దీని నామం నాకు సరిగ్గా తెలియదు, నేను చెప్తున్నాను. అశ్వగంధ డైలీ మనం పాలల్లో ఒక 2 స్పూన్లు వేసుకొని కలుపుకున్నాం అనుకో, నడుముల నొప్పి, కీళ్ళ నొప్పులు, స్ట్రెస్ రిలీఫ్ బాగా రిలీఫ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్ప్రమ్ చాలా మంచి వస్తుంది. మంచి అంటే స్ప్రమ్ అంటే ఎట్లా అంటే మళ్ళీ అది కామెడీగా, మీరు ఏదో కాంట్రవర్షియల్ కామెడీగా తీసుకోకండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఏంటంటే కొంతమందికి స్ప్రమ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఈ అశ్వగంధ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఎక్కువ అవుతుంది అన్నట్టు. సో సింపుల్గా అయిపోవాలంటే, సో అందుకోసమే మంచిగా సో ఇట్లా మెయింటైన్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. సో మైక్ సౌండ్ వచ్చింది కాబట్టి నేను స్కిప్ చేసిన. సో ఏంటంటే చెప్పేది ఏంటంటే అశ్వగంధ ఒక 2 స్పూన్లు అశ్వగంధ తీసుకోవాలి. అశ్వగంధ కూడా వాస్తవానికి చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే, స్ట్రాంగ్ అశ్వగంధ ఉంటే మాత్రం నీ లైఫ్ దాదాపుగా ఒక జస్ట్ 15 డేస్లోనే ఎక్సలెంట్ అయిపోతుంది. స్పమ్ కౌంట్స్ ఎంత ఎక్కువ ఉంటే మన మొగోడికి అంత బలం. అర్థమవుతుందా? మొగోడికి వీర్య కణాల సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే అంత బలం. మీరు కొన్ని వీడియోల్లో కూడా, భగవద్గీతలో కూడా ఎవడైతే ఆపుకుంటాడో సో వాడు విజయం వైపు దూసుకెళ్తాడు అనేది ఒకటి ఉంటుంది కదా, ఇది వాస్తవం. సో నేను సరే ఇదంతా పక్కన పెడతాను. సో అశ్వగంధ వల్ల ప్రయోజనాలు చాలా ఉంటాయి. స్ట్రెస్ రిలీఫ్, తర్వాత నడుములు స్ట్రాంగ్గా ఉంటాయి, దాని తర్వాత బాడీ మొత్తమే స్ట్రాంగ్గా ఉంటుంది. ఓపెన్గా చెప్పాలంటే అశ్వగంధ, గంధం సువాసన, అశ్వ అంటే గుర్రం, గుర్రానికి యొక్క ఎంత బలం ఉంటుందో అంత బలం అన్నట్టు. సో ఇది. సో మనం ఇట్లా మెయింటైన్ చేసుకోవడం వల్ల నువ్వులు, తర్వాత అశ్వగంధ, ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల, అశ్వగంధ మెయింటైన్ చేయడం వల్ల అసలు మన బాడీ పవర్ఫుల్గా రెడీ అవుతుంది. దాంతోపాటు స్ట్రెస్ రిలీఫ్, దాంతోపాటు రికవరీ. బాడీ మెయిన్ రికవరీ కాకపోతే మాత్రం మనం వర్కౌట్ చేయలేము. మనకు బాడీ వర్కౌట్ చేసిన తర్వాత ఖచ్చితంగా రికవరీ కావాలి. రికవరీ కాకపోతే వేస్ట్. సో మనము కాల్షియం మెయింటైన్ చేస్తాం. కాల్షియం మనకు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. తర్వాత మనం అప్పుడప్పుడు చికెన్ తీసుకోవడం వల్ల కొద్దిగా ప్రోటీన్ లెవెల్స్, తర్వాత మనము ఇవేంటి మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్ప్రౌట్స్, శనగలు, పెసర్లు, తర్వాత నెక్స్ట్ పల్లీలు, ఈ 3 నానబెట్టి మంచిగా జర మొలకలు ఇచ్చినట్టుగా లైట్గా డే బై డే మంచిగా తింటే చాలా మంచిగా ఉంటుంది. సో ఇట్లా తినడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. మనం ఇంటికాడ సో ఇట్లా తింటాం అట్లా తింటాం అనేది కాదు, కొద్దిగా డైట్ కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది. అన్నిటికన్నీ కావాలంటే మనం బండికి చైన్కి ఆయిల్ ఎట్లేస్తామో మన బాడీలో కూడా ఖచ్చితంగా ఆయిల్ చేంజ్ చేయాల్సిందే. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అప్ చేయండి. వర్కౌట్ నేను చెప్పిన విధంగా స్టార్టింగ్ వర్కౌట్ గురించి చెప్పినా కదా, అట్లా మెయింటైన్ చేయండి. 200% మీరు సక్సెస్ అవుతారు. నేను గ్యారంటీ చెప్తాను. నేనేదో నార్మల్గా ఏదో నేర్చుకొని వచ్చింది కాదు, నేను ఆల్రెడీ అన్ని చేసిన, ట్రైనింగ్ సెంటర్లో ఉన్నా, సో ప్రిపరేషన్ అయినా అన్నీ చేసి ఇక్కడికి వచ్చినా కాబట్టి సో నా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటున్నాను. ఇంకెవడో వచ్చి బ్యాడ్ కామెంట్లు పెడతాడు. ఇక బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు అందరూ నాకు తెలుసు. ఇక కాకపోతే ఏంటంటే మన సిచ్యువేషన్ ఇంకా మనం లైట్ తీసుకుందాం, కాంట్రవర్షియల్గా ఎందుకు పోదాము అని చెప్పేసి నేను లైట్ తీసుకుంటున్నా. దొరికిన రోజు అందరు పని చెప్తా, నేను చెప్పలేను అనుకోకండి. స్మార్ట్గా ఉంటాడో అది ఇది అని ఏమి అనుకోకండి. చాలా హార్డ్, నాకు మెంటల్ జర ఎక్కువ. నేను చెప్తున్నా కదా, నేను ఎంత జెన్యున్గా ఉంటానో అంత మెంటల్గా కూడా ఉంటా, మీ అందరికీ తెలుసు. సో నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఈ యూట్యూబ్లో వాస్తవానికి నేను డెవలప్ కాకుండా కొన్ని శక్తులు, దుష్ట శక్తులు చూసినాయి. సో నేను ఫీల్ కాను, నేను యూట్యూబ్ నాకు ఇది పెద్ద అదేం కాదు. సో నేను ఫీల్ కాను. సో ఇది మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. ఆల్ ద బెస్ట్ అందరికీ.